మీ జనగాం నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా కూడా మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. దాంట్లో మహిళలకు పూర్తి స్థాయిలో మహిళలకు కూడా ఆ ప్రాంతానికి ఉన్న మహిళలకు సంబంధించి మా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పాలసీని ఏ విధంగా ఉంటాయో స్పష్టంగా 2-3 సంవత్సరాల్లో చూపెట్టడం జరుగుతుంది అధ్యక్ష. మహిళా డెఫినెట్లీ అంటే మాకు వాళ్ళకి ప్రతిపాదన ఇస్తే వాళ్ళకి కావాలని ప్రతిపాదన అయితే రావాలి కదా సార్. సార్ మీరు ఇవ్వమనండి, డెఫినెట్లీ వి విల్ డూ ఇట్ సార్. బేషిజాలకు పోము, నా డిపార్ట్మెంట్ అసలే బేషిజాలకు పోదు, డెఫినెట్లీ చేస్తాం. సో తెలంగాణ రైజింగ్ సార్ మిగతా వాళ్ళకు సంబంధించి తెలంగాణ రైజింగ్లో 1 ట్రిలియన్ ఎకానమీ ఇవ్వాలంటే అన్ని నియోజకవర్గాలు తీసుకుపోతేనే అయితే అధ్యక్ష. కొన్ని అక్కడ అసమానతలు ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి. కొన్ని సిద్దిపేట ఉందనుకోండి సార్, సిద్దిపేట ఉందనుకోండి సార్, అన్ని తీరులో అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, అన్ని తీరులో డెవలప్ అయి కూర్చుంది సార్. అక్కడ అవసరమా సార్? ఉదాహరణకు చెప్తా ఉన్నాము, ఆ పక్కన ఉన్న ప్రశాంత్ రెడ్డి గారి కాన్సెన్స్ కూడా డెవలప్ చేసి ఉన్నారు, అక్కడ అవసరమా సార్? అట్లనే మేము చెప్తా ఉన్నాం, అక్కడ వెనకాల ఉన్న మా మిత్రుడు సిరిసిల్లాలో కూడా మొత్తం డెవలప్ చేసి ఉన్నారు, అక్కడ అవసరమా సార్? ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే అధ్యక్ష, డిపెండింగ్ అపాన్ ద నెసెసిటీ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో ఫోకస్. మేము ఇదే అంటలేం, మా డిపార్ట్మెంట్కి సంబంధించి 1 ట్రిలియన్ చేయాలంటే పెద్ద హృదయంతో పెద్ద ఆలోచనతో పోతా ఉన్నాం. సో వారిని కూడా కోరుతా ఉన్నాం, నారో పర్స్పెక్టివ్లో ఆలోచన చేయకుండా మేము ప్రతి ప్రయత్నంలో మీ సహకారం కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. ఇండస్ట్రీ పెడుతున్నామంటే దాన్ని అడ్డుకోవాలని ఆప్ చేయకుండా అని మేము కోరుతా ఉన్నాం. అది మహిళా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి సంబంధించి జుక్కల్ నియోజకవర్గంలో ఒక ఫిష్ మార్కెట్కు సంబంధించి అక్కడ అవకాశం ఉంది, తీసుకెళ్లాలని కోరారు. అదేవిధంగా సోయా బేస్డ్ ఇండస్ట్రీస్ తీస్తే కోఆపరేటివ్ మోడల్, ఎందుకంటే ఇక్కడ కోఆపరేటివ్ మూవ్మెంట్ పక్కన ఉన్న మహారాష్ట్ర వాళ్ళకి సంబంధించి ఒక మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణలను తీసుకోవడానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. చిరుధాన్యాలకు సంబంధించిన మార్కెట్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు సూచన చేశారు. ఇవన్నీ కూడా మా అధికారులు నోట్ చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా ఐ విల్ పుట్ ఎన్ ఆఫీసర్ కన్సర్న్ ఫర్ ద స్పెషలీ ఫర్ ద ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ హు హావ్ ఆస్క్డ్ ద రిక్వెస్ట్ అధ్యక్ష. ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ అకాడమీ మేము రాష్ట్ర స్థాయిలోనే ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకా సూక్ష్మ స్థాయిలో పోయినప్పుడు హబ్ అండ్ స్పోక్ మోడల్లో అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర స్థాయిలోనే ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం. పెద్ద ఎత్తున అక్కడ వారి ట్రైనింగ్ కానీ స్కిల్లింగ్ కానీ రీస్కిల్లింగ్ కానీ అప్స్కిల్లింగ్ కానీ చేసే కార్యక్రమం కూడా చేస్తామని, అది మహిళలకు సంబంధించిన ఆధారిత ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ పెద్దగా తీసుకెళ్లాలని కోరటం కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈరోజు మున్సిపల్ పరిధిలో ఉన్న చాలా మందికి కూడా ఉపాధి పరంగా ఇబ్బంది అవుతా ఉంది. మహిళా సోదరిమణులకు ప్రత్యేకించి ఇంట్లో ఉన్న ఆ సోదరిమణులు చదువుకొని లేకుంటే ఏదైనా ఉపాధి పొందాలి, మేము కష్టపడతామని ముందుకు వస్తామన్న వారి గురించి కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం. ఒక పాలసీ, ఒక విధానం చేపట్టే ప్రయత్నంలో వారికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వాల్సి, సప్లై చైన్లో అందరూ ఏదో ఒకటి ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది, కానీ లాస్ట్కి వచ్చే వరకు మార్కెటింగ్ అనే అంశానికి వచ్చే వరకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ద ఎవెన్యూస్ అధ్యక్ష. ఈ సప్లై చైన్లో లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వడానికి మా వరకు ప్రయత్నం చేస్తాం. మరి వారు చెప్పిన చెరుకూరి వెల్దండకు సంబంధించి నా దృష్టికి తీసుకొచ్చారు ఇండస్ట్రియల్ కారిడార్ భాగంలోనే. మరి ఈరోజు ఆ ల్యాండ్ అవైలబుల్ ఉంటే ఏప్రిల్ 1st వీక్లోనే మరి మినీ ఇండస్ట్రియల్ పార్క్ మహిళా సోదరుమణులకు ఆ వెల్దండ్ సంబంధించి మొదలు పెడతామని కూడా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఫాక్స్కాన్కి సంబంధించి మరి నారాయణ రెడ్డి గారితో పాటు పెద్దలు సవితా ఇంద్రారెడ్డి గారు కూడా అడగటం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఏదైతే ఏజ్కి సంబంధించిన రిలాక్సేషన్ కానీ లేకుంటే మ్యారీడ్ ఉమెన్ సంబంధించి ఆ ఆంక్షలు లేవని కూడా వారు మాకు తెలియజేయటం జరిగింది మేడం. అదేవిధంగా డెఫినెట్లీ అదేమైనా ఉంటే దాన్ని సరళింపు చేసే కార్యక్రమం తప్పకుండా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకెళ్లటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రామచంద్ర నాయక్ గారు ఈ సింగిల్ మదర్ సింగిల్ ఉమెన్కి సంబంధించిన ఉపాధికి సంబంధించిన అంశం మా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా
వారికి అందించే లోన్స్ కానీ వారు ఏదైనా ఆసక్తి కలిగి ఉండి ఉపాధి పరంగా తీసుకోవాల్సిన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారు కూడా పాల్గొనవచ్చు ఈ సింగిల్ ఉమెన్ సంబంధించిన అంశం విషయంలో. అదేవిధంగా మరి ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కోరడం జరిగింది. డెఫినెట్లీ వీ హ్యావ్ ఏ ప్రపోజల్, అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్ చేయాలని. దానిలో భాగంగానే భారీ పరిశ్రమలు మహిళా ఆంటర్ప్రినర్షిప్ లీడర్షిప్లో ఎస్ఎంఈస్ కూడా కొద్దిగా భూమి కేటాయింపు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఇంతకుముందే చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా విషయాలు కూడా ఎంఎస్ఎంఈ పాలసీ గురించి ప్రత్యేకంగా ఉమెన్ ఆంటర్ప్రినర్కి సంబంధించి తీసుకునే కార్యక్రమం. అదేవిధంగా ఉమెన్ ఎస్హెచ్జీస్ ఎంఎస్ఎంఈ మేము ఆ టార్గెట్ అంతా కూడా 500 ఎస్హెచ్జీస్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీస్ అంటే మేము ఫ్యాక్టరీస్ నిర్మాణం చేసి, ఎందుకంటే చాలామంది చిన్న స్తర మధ్యతర సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు కేవలం బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి లేకుంటే స్థలం కొనుక్కోవడానికే వారు మొత్తం కూడా క్యాపిటల్ దాని పరంగా ఇబ్బంది పడతా ఉన్న సందర్భం మేమే ఫ్లాట్ అండ్ కాంప్లెక్సెస్ బిల్డ్ చేసి వారికి ఇచ్చే కార్యక్రమం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా చేసే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ, మరి రెసిడెన్షియల్ కాలనీస్ విత్ ఇన్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఈరోజు సమిష్టిగా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయాలని చూస్తూ ఉన్నాం అధ్యక్ష. లాజిస్టిక్స్, అదేవిధంగా అక్కడ కావాల్సిన కనీస సౌకర్యాలు, డార్మెటరీస్, ఒక ఇండస్ట్రియల్ పార్క్ అంటే డార్మెటరీస్, ఒక చిన్న మెడికల్ సెంటర్, దాంతోపాటు అక్కడ కావాల్సిన కన్వీనియన్స్ స్టోర్స్, అదేవిధంగా లాజిస్టిక్స్ పార్క్ అధ్యక్ష, గోదాం ఏర్పాటు చేసుకోవడానికి ఆ పరిశ్రమలో అవన్నీ కూడా ఈ కొత్త మా ఇండస్ట్రియల్ పాలసీలో పెడతా ఉన్నాం. దానికి సంబంధించే ఉదాహరణగా మన ప్రాంతం మన రాష్ట్రం ఉండాలనే ఒక ప్రయత్నంలో మా మహిళా సోదరులకు పెద్ద పీట వేసి వారిని అందరినీ కూడా కోటీశ్వరులను చేయాలనే ఒక అంశంతో ముందుకు నడుస్తామని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. సీరియల్ నంబర్ 5 క్వశ్చన్ నంబర్ 1015 శ్రీ తన్నీరు హరీష్ రావు అండ్ అదర్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. అదర్స్ అన్న స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండవ ప్రశ్నకు అటువంటి ప్రతిపాదన లేదు. కానీ గతంలో 2008లో రాజీవ్ రహదారి షామీర్పేట రామగుండం మరియు నార్కట్పల్లి అద్దంకి మెదనపట్ల రోడ్డును పీపీపీ మోడల్లో నిర్మించడం జరిగింది. ప్రస్తుతం హ్యామ్ రోడ్ల నిర్మాణంలో ఈ విధానంపై ఆలోచన చేస్తున్నాం. హ్యామ్ మోడల్ను 2016లో నేషనల్ హైవే వాళ్ళు ప్రారంభించడం జరిగింది. దీన్ని ఇప్పటికీ 8 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 ఫేజులు పూర్తయి 3వ ఫేజు నడుస్తున్నది. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, కేరళ కూడా హ్యామ్ను అమలు చేస్తున్నది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు నిర్మించేందుకు సేమ్ హ్యామ్ మోడల్లో శామ్ మోడల్ లాంటి సిఆర్ఎంపీ కాంప్రిహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కింద రోడ్లు నిర్మించారు. సి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, డి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. శ్రీ తన్నీరు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి గారు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ గౌరవ ఆర్ఎండ్బి మంత్రి గారు వారు సమాధానంలో సార్ అంటే వాళ్ళు బడ్జెట్ మొన్న ప్రసంగంలో ఈ హ్యామ్ మోడల్ అని చెప్పి ప్రస్తావన చేసినారు సార్. అయితే సార్ యాక్చువల్గా ఇప్పుడు స్టేట్లో సార్
మొత్తం ఈ R&B రోడ్ల యొక్క పురోగతి పూర్తిగా మందగించిపోయింది సార్. మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి జరుగుతున్నటువంటి వర్క్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన విషయం కనిపిస్తూ ఉన్నది సార్. కాంట్రాక్టర్స్ని అడుగుతూనేమో బిల్స్ రావట్లేదు, పేమెంట్ రావట్లేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని కాంట్రాక్టర్స్ చెప్తా ఉన్నారు. డబ్బులు లేకపోతే ఎట్లా చేయాలన్నమాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరే, కొత్తగా ఇంకేమైనా శాంక్షన్ చేసినారా అని అంటే అది కూడా పెద్ద కనిపించట్లేదు. సరే, ఇవన్నిటి దరిమిలా వీళ్ళు హామ్ మోడల్లో చేస్తామని చెప్తా ఉన్నారు. అది కూడా బడ్జెట్ ప్రసంగంలో 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లతోటి అని టార్గెట్ పెట్టినారు. సరే, ఈ 17,000 కిలోమీటర్లు ఒక R&Bదేనా? దీంట్లో పంచాయరాజీ కూడా ఉంటాయి ఆ రోడ్లు. అది కొద్దిగా క్లారిటీ కావాలి సార్ మినిస్టర్ గారి తరఫు నుంచి. సార్, ఇప్పుడు ఈ 17,000 కిలోమీటర్లు దీంట్లో 28,000 crores వాళ్ళు ఎస్టిమేట్ చేశారు సార్. అయితే సార్, ఈ 17,000 కిలోమీటర్లు అసలు టోటల్ నెట్వర్కే 27,000 కిలోమీటర్లు సార్, మొత్తం స్టేట్ రోడ్స్ R&Bలో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. యాక్చువల్గా ఇంతకుముందు సార్, ఇంతకుముందు ఈ డబుల్ రోడ్లు వచ్చి సార్ మొత్తం 50 years, మేము రాకున్న వాళ్ళు 50 yearsలో డబుల్ రోడ్లు 6,093 కిలోమీటర్లు ఉండింది. 6,093 కిలోమీటర్లు. దాన్ని మేము ఈ 10 years కాలంలో దానికి 8,672 కిలోమీటర్లు 8,672 కిలోమీటర్లు నేషనల్ హైవేస్కి ట్రాన్స్ఫర్ చేసిన రోడ్లతో కలుపుకొని యాడ్ చేసినాం సార్. మేము కొత్తగా 8,672 కిలోమీటర్ డబుల్ లేన్లు చేసినాం. 50 సంవత్సరాల్లో 6,093 కిలోమీటర్లు ఉండేది సార్. క్వశ్చన్ ఇదే సంబంధం సార్. 17,000 కిలోమీటర్ల టార్గెట్కి ఇది రెఫరెన్స్ సార్. ఇది సార్ చెప్పనియండి సార్, ఎట్లా సార్ ఇది? నిన్న మాకు క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా మీరు చేసినారు. అడుగుతా వెంకన్న, జర కోపంకి రాకు, నాకు భయం అవుతుంది నేను చూస్తే. జర కోపంకి రాకు, నేను మెల్లగానే అడుగుతాను, నువ్వు కూడా మెల్లగానే పెట్టు. అయితే సార్ అంటే మొత్తం ఇప్పుడు 14,532 కిలోమీటర్లు డబుల్ లేన్లు అయినాయి. మేము 8,672 కిలోమీటర్లు మేము చేసిన తర్వాత 14,532 కిలోమీటర్లు సార్. అట్లనే 4 లైన్లు మొత్తం 50 సంవత్సరాల్లో 669 కిలోమీటర్లు ఉంటే మేము 10 సంవత్సరాలలో 485 కిలోమీటర్లు కొత్తగా 4 లైన్లు చేసినాం. అది 1,154 కిలోమీటర్లు సార్. అంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు మేము 10 సంవత్సరాల్లో ఖర్చు చేసినాం. నిన్న కొందరు సభ్యులు అన్నారు, అట్లనే మంత్రి గారు కూడా అన్నారు, మేము ఒక్క గుంత కూడా పూడ్చలేదు అన్నాడు సార్ 10 సంవత్సరాలలో. గుంత కూడా పూడ్చలేకపోతే ఈ రోడ్లు ఎడికెళ్ళైనాయి సార్. 8,672 కిలోమీటర్ల కొత్త డబుల్ లైన్ రోడ్లు 6,093 ఉన్నప్పుడు మేము చేసి 14,000కి తెచ్చినాం దాన్ని. ఈ 4 లైన్లు 669 ఉంటే 485 యాడ్ చేసి 1,154 చేసినాం. ఇది మీ లెక్కలనే ఉన్నాయి, మీ అధికారులను అడిగితే చెప్తారు. అయితే సార్ ఇప్పుడు మరి టార్గెట్ మాత్రం చాలా గొప్పగా పెట్టుకున్నారు సార్. నేను వాళ్ళు చేయాలనే నేను ఆశిస్తా ఉన్నా. ఇక టోటల్ నెట్వర్కే 27,000 కిలోమీటర్లు ఉంటే కొత్తగా మీరు కొత్తగా 17,000 కిలోమీటర్లు మరి యాడ్ చేస్తామని అంటున్నారు సార్. దీంట్లో 40% గవర్నమెంట్ భరిస్తుంది అని అన్నారు. అంటే 17,000 కిలోమీటర్లకు 28,000 కోట్లు. 28,000 కోట్లకు 40% ప్రభుత్వం, 60% వచ్చి అంటే 17,800 కోట్లేమో కాంట్రాక్టర్స్. పీపీపీ మోడల్ అంటే పీపీపీ మోడల్ కాదు, ఇది పెట్టుబడులు అని అన్నారు. దానికి క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఇది ఎవరు పెడతారు? ఈ 17,800 కోట్లు ఎవరు పెడతారు? మేము చేసినప్పుడు మొత్తం 22,000 కోట్లు మొత్తం కూడా లోన్లు తెచ్చినాం, కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లే ఉండింది, గవర్నమెంట్ తరఫునే పెట్టినాం. మేము ప్రైవేట్ పెట్టుబడులను మేము ఆకర్షించలేము, మేము ప్రైవేట్ పెట్టుబడులతో రోడ్లు వేయలే. ఇప్పుడు మరి ఇది ప్రైవేట్ పెట్టుబడులతో అంటున్నారు. మరి అది ప్రైవేట్ పెట్టుబడులు అంటే ఎవరు? బ్యాంకర్సా, లేదు కాంట్రాక్టర్సా ఇన్వెస్ట్ చేస్తారా, ఏంది అన్న విషయం గౌరవ మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి.
అట్లనే సార్ 40% అంటే 11,200 కోట్లు అవుతాయి ప్రభుత్వం భరించాల్సింది. మరి ఇది ఎన్ని సంవత్సరాలకు ఇది? ఇప్పుడు ఆల్రెడీ 3వ బడ్జెట్ ఇది, ఇంకో 2 బడ్జెట్లు ఉంటాయి మనకి. 2 బడ్జెట్లు 3.5 సంవత్సరాలు వర్కింగ్ పీరియడ్. ఇప్పుడు మీరు కొత్తగా ఇదంతా తీసుకొచ్చి చేసి ఒక 6 నెలలు పడుతుంది సార్ టెండర్లు పోవటానికి. అంటే మరి 3 సంవత్సరాల కాలంలోనే మీ టార్గెట్ మీరు 11,200 కోట్లు పెట్టుబడి పెట్టడం, అట్లనే 17,000 కిలోమీటర్లు పూర్తి చేయడం 3 సంవత్సరాల కాలంలో. మరి ఇది ఎట్లా మీట్ అవుతారు? ఇది సంభవమా, సాధ్యమా? ఇది కూడా గౌరవ మంత్రి గారు వారి సమాధానంలో చెప్పాలని చెప్పి నేను కోరుతాను.